వాస్కో డి గామా చరిత్ర పుస్తకాల్లో భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న అన్వేషకుడిగా చూపిస్తారు. కానీ కేరళ ప్రజల హృదయంలో అతని పేరు వినగానే భయం, కోపం, బాధ ఒక్కటే. ఎందుకంటే 1498లో కాలికట్ తీరానికి వాస్కో డి గామా చేరుకున్నప్పుడు అతను సముద్ర మార్గం కనుగొన్న గొప్ప నావికుడు. కానీ అతని వెనుక ఒక రహస్యం ఉంది. యూరప్కి భారత సంపద కావాలి, ఏ ధరకైనా కావాలి. కేరళ రాజులు న్యాయంగా వ్యాపారం చేయాలని చెప్పిన వాస్కో డి గామా మాత్రం మసాలాలపై మాకు ఏకాధికారం కావాలని డిమాండ్ పెట్టాడు. ఎవరు అడ్డుపడ్డా పొంగిన సముద్రం కంటే క్రూరంగా ప్రవర్తించాడు. 1502లో అతను తిరిగి భారత్కు వచ్చాడు. ఈసారి అతను వాణిజ్యం కోసం రాలేదు, ప్రతీకారం, నియంత్రణ కోసం, భయపెట్టడం కోసం వచ్చాడు. అతను ఒక భారతీయ హజ్ నౌకను ఆపి అందులో ఉన్న మహిళలు, గర్భిణీలు, చిన్నపిల్లల్ని కూడా పోర్చుగీసు రాజుకి పన్ను చెల్లించలేదనే కారణంతో తీరంలోనే దహనం చేశాడు. ఈ దారుణం కాలికట్ ప్రజలు మర్చిపోలేదు. అది యుద్ధం కన్నా భయంకరమైన రోజు. అక్కడితో ఆగలేదు. వాస్కో డి గామా రాక తర్వాత పోర్చుగీసులు చర్చి బలవంతాలు, హింసాత్మక మార్పిళ్లు, గ్రామాల దోపిడీ, నౌకాశ్రయాలపై ఒత్తిడి ప్రారంభించారు. కేరళ ప్రజలకు ఇది స్వర్ణయుగం కాదు, బ్రిటిషుల అన్యాయం అప్పుడే ప్రారంభమైంది. అందుకే వారు చెబుతారు, వాస్కో డి గామా భారత ద్వారం తెరవలేదు, దోపిడీదారులు తలుపు తెరిచాడు. ప్రపంచం అతన్ని పరిశోధకుడిగా గుర్తించిన కేరళ మాత్రం అతన్ని మన భూమిపై హింస మొదలుపెట్టిన విలన్గా గుర్తించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.